సంపాదించడం అదృష్టమైతే దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఓ వరం. మానవుడు మాధవుడిగా జీవించే విధానం తెలియక ప్రపంచంలో ఉన్న ఎన్నో అద్భుతాలు, వింతలు, విశేషాలు ఉన్నా దేనికోసమో వెతుకుతూ ఉంటాం. శాస్త్రీయంగా ఎంత ఎదిగినా ఏదో కోల్పోయిన వాడిలా లేని ఆనందాన్ని యాంత్రికంగా జీవిస్తూ తాను ఆనందంగా ఉన్నామనే భ్రమలో జీవనం గడుపుతుంటాం. అలా కాకుండా బ్రహ్మర్ష సుభాష్ పత్రిజీ ఎంతో మందికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందిస్తూ విజయ పథంలో ముందుకు సాగుతున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి ఎంతో మందిని చైతన్యం పరుస్తున్న సుభాష్ పత్రిజీ సక్సెస్ స్టోరీ మీకోసం. ఈయన పేరు సుభాష్ పత్రిజీ. 1947లో నిజామాబాద్ జిల్లా బోధన్లోని షక్కర్ నగర్లో జన్మించారు. ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రమణారావు, సావిత్రీదేవి దంపతులకు సుభాష్ జన్మించారు. తండ్రి రమణారావు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగి. సుభాష్ పత్రికి అన్నయ్య, 2 అక్కలు, ఓ తమ్ముడు ఉన్నారు. సుభాష్ పత్రిజీ ప్రాథమిక విద్య బోధన్లో, హైస్కూల్ విద్యను సికింద్రాబాద్లో పూర్తి చేశారు. 1966లో బీఎస్సీ పూర్తి చేసిన పత్రిజీ 1970-74 మధ్య కాలంలో ఎంఎస్సీ అగ్రికల్చర్ విద్యను అభ్యసించారు. ఎంఎస్సీ చదువుతున్న సమయంలోనే ఐఏఎస్ కాంపిటీటివ్ పరీక్షలు రాసేవారు. కాంపిటీటివ్ పరీక్షల్లో రాణించిన సుభాష్ పత్రిజీ 1970లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. 1971లో గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయినా అపాయింట్మెంట్ ఆర్డర్ జాప్యం కారణంగా ఉద్యోగంలో చేరలేకపోయారు. ఆ తర్వాత 1975లో కోర్మండల్ ఫెర్టిలైజర్స్లో ఉద్యోగం చేస్తూ రైతులతో మంచి సంబంధాలు పెంచుకున్నారు. సంగీతం, క్రికెట్ ఆట అంటే ఎక్కువగా ఇష్టపడేవారు. చదువుతో పాటు ఇతర రంగాల్లో రాణించాలనే ఉద్దేశంతో టిఎస్ చంద్రశేఖర్ దగ్గర వేణువాద్య శిక్షణ తీసుకున్నారు. ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరోవైపు పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి దగ్గర కీర్తనలను నేర్చుకున్నారు. సుమారు 200 కీర్తనలను అభ్యసించారు. నా చిన్నప్పుడు ఎక్కడా ధ్యానం లేదు ప్రపంచంలో. ఇప్పుడు మనమందరం కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ధ్యాన విప్లవాన్ని తీసుకొచ్చాము. మనమందరం మీరు భూమండలం నుంచి దూరంగా వెళ్ళిపోయి సౌరమండలాన్ని దాటి ఇంకా గ్యాలక్సీలో పోయి అక్కడి నుంచి ఈ భూమిని చూసారనుకోండి, ఎలా ఉంటుంది సార్? ఈ భూమిలో ఒక చోట భూమిడంత కాంతి ఉంటుంది, మిగతా అన్ని చోట్ల నల్లగా ఉంటుంది. కానీ ఒక చోట మటుకు బోర్డంత కాంతి ఉంటుంది. ఆ కాంతి ఉన్న ప్రదేశమే ఆంధ్ర రాష్ట్రం. ఎందుకు ఇంత ధ్యానం చేస్తుంది? వీఆర్ డూయింగ్ సో మచ్ మెడిటేషన్. మై డియర్ ఫ్రెండ్స్, మనము ధ్యాన ఆంధ్రప్రదేశ్ని సాధించాము, ధ్యాన భారత్ని సాధిస్తున్నాము, ధ్యాన జగత్తు అనుభవించుకుంటుంది. 1,00,000 మందితో కూర్చొని ధ్యానం చేయాలి అని చెప్పేసి నేను ధ్యానంలో వచ్చినప్పటికీ కళలు కన్నాను. నా కళలు ఈరోజు సాకారం అయ్యాయి. 1977లో మిత్రుడు రామచెన్నారెడ్డితో ధ్యాన కార్యక్రమాల్లోకి సుభాష్ పత్రిజీ ఎక్కువగా పాల్గొనేవారు. 1977 నుంచి పత్రిజీ పూర్తిగా ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులై రోజుకు 2 ఆధ్యాత్మిక పుస్తకాలు చదివేవారు. ఆధ్యాత్మిక మహాసాగరాన్ని సంపూర్ణంగా పఠించారు. 1981లో మహారుషి శ్రీ సదానంద యోగి కర్నూల్ సుభాష్ పత్రిజీకి పరిచయమయ్యారు. ఈయనను కర్నూల్ స్వామీజీగా పిలుస్తుంటారు. 1990లో ఎన్జీ శౌరి ఇంటి ఆవరణలో ధ్యానం క్లాసులు ప్రారంభించారు. తొలిసారిగా మెడిటేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ బోర్డు పెట్టి ప్రతి శనివారం రాత్రంతా సామూహిక ధ్యానం చేయించారు. ప్రముఖులు బివి రెడ్డి ప్రోద్బలంతో కర్నూలులో 1990లో కర్నూలు స్పిరిచువల్ సొసైటీని ఏర్పాటు చేసి మొట్టమొదటి పిరమిడ్ నిర్మాణం చేపట్టారు. ధ్యానం చేయని వాళ్ళు ధ్యానం అభ్యాసం చేయాలి, మాంసం తినేవాళ్ళు శాకాహారం తినాలి. ఇవే, ఇంతకన్నా నాకేమీ తెలియదు. ఇదే తెలుసు నాకు. ఇదే నేను ప్రపంచం అంతా తిరుగుతున్నాను, ప్రతి దేశం వెళ్తున్నాను, ప్రతి మనిషి దగ్గరికి వెళ్తున్నాను. నేను భారతదేశంలో సుమారు ఒక 150 జైళ్లు తిరుగుంటాను. 150 జైల్స్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 జైళ్లు వెళ్ళి ఉంటాను. ఈ జైలుకే నేను ఒక సుమారు 8 సంవత్సరాల నీకు కూర్చున్నాను. మరి ముక్కులోని గాలి ముక్తికి మహర్దాలి. ముక్తికి తిరుపతి వెళ్ళక్కర్లేదు, కైలాసం వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన శ్వాసతో మనం ఉండాలి. గుర్తుంచుకోండి, ముక్తి ఎక్కడో లేదు. దుఃఖం నుంచి విడుదలే ముక్తి. మనకి ఏ దుఃఖాలు ఉన్నాయో వాటి నుంచి విడుదలే ముక్తి. ఈ రోజు మీరు మార్గం తెలుసుకున్నారు.
మన జిల్లా అధికారులు, జైలు అధికారులు, పోలీసు అధికారులు, వారందరికీ నా యొక్క నమస్కారములు. వారి యొక్క కృప ద్వారా నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడే పక్కనే, మన ప్రాంగణం పక్కనే ధ్యాన మహాచక్రం అని పెట్టాము. అక్కడ 11 రోజుల నుంచి జరుగుతుంది. 10 రోజుల నుంచి మరి దేశం నలుమూల నుంచి ఇతర దేశానికి వచ్చి ధ్యానం నేర్చుకుంటున్నారు మన పక్కనే. మరి మనం ఎందుకు చేయం? కనుక గుర్తుంచుకోండి, ప్రపంచం అంతా కూడాను ఏడుస్తోంది ధ్యానం కోసం. ప్రతి మనిషి ఏడుస్తున్నాడు ధ్యానం కోసం. ఆ ధ్యానం లేక ఏడుస్తున్నాడు, ధ్యానం కోసం ఏడుస్తున్నాడు. ఆ మాంసాహారం తిని ఏడుస్తున్నాడు, శాకాహారం తిని హాయిగా ఉంటున్నాడు. రెండు విషయాలు నాతో పాటు గట్టిగా చెప్పండి. ఇవాటి నుంచి మాంసం తినము, శాకాహారమే తింటాము. ఇవాటి నుంచి రోజు ధ్యానం చేస్తాము. ఈ గడ్డం గారికి చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కర్నూలు నుండి ప్రారంభమైన ధ్యాన యాత్ర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇండియాగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల పిరమిడ్ నిర్మాణాలు, లక్షల ధ్యాన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రపంచ ఆధ్యాత్మిక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించి ఎవరి శ్వాసను వారే గమనించే విధంగా ధ్యానం, శాకాహారం అలవాటు, ధ్యాన ప్రచారం, పుస్తక పఠనం, సజ్జన సాంగత్యంతో సమస్యలను వారే పరిష్కరించుకునేలా కొన్ని లక్షల మందిని ధ్యాన యోగులుగా తీర్చిదిద్ది ఉచిత ధ్యాన తరగతులను నిర్వహిస్తూ విశ్వవ్యాప్తంగా తిరుగుతున్నారు సుభాష్ పత్రిజీ. ఇప్పటికీ ప్రతి సంవత్సరం జరుపుకునే ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాసభలతో ప్రపంచంలో ఉన్నటువంటి ధ్యాన దిజ్ఞానులను ఒకచోటికి చేర్చి అద్భుతంగా ధ్యాన తరగతులను నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఇవాళ స్వాధ్యాయ ధర్మం. యూ హ్యావ్ టు రీడ్ బుక్స్. నిన్ను నువ్వు తెలుసుకోకపోతే అది అధర్మం. ఎలాగో నిన్ను నువ్వు తెలుసుకోవడం అనేది 2 రకాలుగా, ధ్యానము, స్వాధ్యాయము. యూ మస్ట్ రీడ్ బుక్స్. ఎందుకు అంత కష్టపడి వాళ్ళు పుస్తకాలు రాశారు, అనువాదం చేశారు? ఎవరి కోసం? ప్రతి పుస్తకం కొనాలి. నేను ఉద్యోగం చేసేటప్పుడు నా ఉద్యోగంలో సగం జీతంతో నేను పుస్తకాలు కొనేవాడిని, మిగతా సగం ఇంట్లో ఇచ్చేవాడిని. అందుకే ఈ బుర్ర ఇంత పెరిగింది. లేకపోతే అవుతుందా? బుర్ర పెరగాలి అంటే పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివితే బుర్ర పెరగదు. నిన్న శరీర ధర్మం చెప్పాము, ఇప్పుడు ఈ బుర్ర ధర్మం. ఇది బుర్రని పెంచుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి, బుర్రని పెంచుకోవాలి. యూ మస్ట్ ఇంక్రీజ్ యువర్ ఇంటెలెక్ట్. హౌ డు యూ ఇంప్రూవ్ యువర్ ఇంటెలెక్ట్? హౌ డు యూ ఇంక్రీజ్ యువర్ ఇంటెలెక్ట్? అంటే స్వాధ్యాయం ద్వారా, స్వాధ్యాయ ధర్మం ద్వారా. శరీరాన్ని కండలు పెంచాలి, ఎక్సర్సైజ్ చేయాలి. బుద్ధిని, ఇంటెలెక్ట్ని, మన మేధస్సును, మేధస్సు యొక్క తేజస్సును పెంచాలంటే ఏం చేయాలి చెప్పండి? అదే బాబా, యూ షుడ్ రీడ్ బుక్స్. మనం ఒక ధీ అంటే మేధస్సు, మనం యొక్క బుర్ర, మనం యొక్క మెదడు, మన యొక్క ఇంటెలెక్ట్, దాన్ని పెంచుకోవాలి. జేన్ రాబర్ట్స్, లిండా గుడ్మెన్, షర్లీ మెక్లెయిన్, రూత్ మాంట్గోమెరీ, వశిష్ఠుడు, యోగానంద పరమహంస, స్వామి రామతీర్థ, ఖలీల్ జిబ్రాన్, రిచర్డ్ బాక్, కార్లోస్ కాస్నడా, జీన రాజదాస, డౌడ్సన్, బార్బరా హ్యాండ్క్లౌ, బార్బరా మార్సినియాక్, లోబ్సాంగ్ రంపా, ఎలాన్ వాట్స్, డిటి సుజుకి, ఓషో. మన 18 ఆదర్శ సూత్రాల్లో మొట్టమొదటిది సరియైన ధ్యానమైతే, రెండవది పుస్తక పఠనం, గ్రంథ పఠనం, గ్రంథాధ్యయనం, సరియైన గ్రంథాల అధ్యయనం చేయాలి. సెకండ్ పాయింట్ స్వాధ్యాయ ధర్మము. ఏ గురువైనా ధ్యానం నేర్పించేటప్పుడు డబ్బు తీసుకోకూడదని, ఎవరి వృత్తుల్లో వారు ఉంటూ ధ్యానం నేర్పించాలంటారు సుభాష్ పత్రిజీ. గురువులకు భోజనం, బట్టలు, వసతి ఏర్పాటు చేయవచ్చు, కానీ డబ్బు అనేది గురువు చేతుల్లో ఉండకూడదంటారు. డబ్బు తీసుకున్న చోట ఆధ్యాత్మికత మాయమవుతుందని అతను గురువు కాజాలడన్నారు. ఆదర్శ జీవితాన్ని గడుపుతూ ధ్యానం నేర్పించాలన్నారు. డబ్బు తీసుకుని ధ్యానం నేర్పించే సంస్థలు చాలానే ఉన్నాయని, అలాంటి వారిని నమ్మి మోసపోకూడదని, సాధారణ దుస్తుల్లోనే ఉంటూ ధ్యానంపై కేంద్రీకరించాలన్నారు. వేషధారణతో ప్రజలను ఆకట్టుకోవడం సరైన పద్ధతి కాదన్నారు.
ఓషో సాహిత్యంలో 90% చాలా బాగుంటుంది. ఒక 10% ఆయనకి అన్నీ తెలిసినట్టు మాట్లాడతాడు ఆయన, ముఖ్యంగా చనిపోయిన వాళ్ళ గురించి. కనుక మరి అక్కడ సరి చేసుకోవాలి ఓషో సాహిత్యం. మిగతా బాగుంటుంది. చనిపోకముందు కరెక్ట్ లైఫ్, చనిపోయిన తర్వాత లైఫ్ ఆయనకి అంత అవగాహన లేదు. కానీ బతుకున్నప్పుడు ఎలా జీవించాలని చెప్పేసి ఆయనకన్నా ప్రపంచంలో చెప్పేవాడు ఎవడు లేదు. ఎలా బతకాలి, ఎలా హాయిగా బతకాలి, ఎలా సుఖంగా బతకాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఓషో మూమెంట్ నుంచే స్టార్ట్ అయింది. ఓషో ప్లస్ రంప. ఓషో అనేది చనిపోకముందు జీవితము, రంప చనిపోయిన తర్వాత జీవితం. ఆ రంప గురించి ఓషోకి తెలియదు. కనుక ఓషో గురించి కూడా రంపాకి తెలియదు. వాళ్ళిద్దరి గురించి తెలిసిన వ్యక్తిని నేను. కనుక వాళ్ళిద్దరిలో ఉన్న బెస్ట్ తీసుకున్నాను. ఉదాహరణకు రంపాలో ఆయన మాంసం తినమని చెప్తాడు, కనుక నేను దాన్ని ఒప్పుకోను. అలాగే ఓషోకి చనిపోయిన వాళ్ళ గురించి తెలియదు, అది నేను ఒప్పుకోను. రంపా గారికి చనిపోయిన గురించి అంతా తెలుసు. ఓషో చక్కటి శాకాహారాన్ని ప్రతిపాదిస్తాడు. కనుక ఇద్దరు 90% కరెక్ట్. అయితే అందులో ఏంది ఇందులో ఉంది, ఇందులో ఏంది అందులో ఉంది. కనుక వాళ్ళిద్దరిని కలిపితే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఓషో -10%, రంపా -10%, and the rest of the thing put together is pyramid spiritual society. పత్రిజీ ధ్యాన బోధనకి ఆకర్షితులై ఎంతో మంది ధ్యాన కార్యక్రమాల్లోకి ప్రవేశించారు. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన వారు ఆధ్యాత్మిక ధ్యాన జీవితం అలవాటు చేసుకుని ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఇతని పేరు జున్నూతుల కిషన్ రెడ్డి. వరంగల్లోని అవినాష్ స్టీల్ ఫర్నిచర్ ఇండస్ట్రీస్ యజమాని కూడా. విద్యా సంస్థలకు, కళాశాలలకు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు డ్యూయల్ డెస్క్లు, స్టీల్ ఫర్నిచర్తో పాటు ఆస్పత్రులకు ఉపయోగపడే విధంగా రూపొందించబడిన వివిధ రకాల ఐసీయూ, బెడ్స్, గ్రిల్స్ వంటి ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేసేవారు. ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేసిన ఫర్నిచర్ బిల్లులు సరైన సమయంలో రాకపోవడంతో ఇండస్ట్రీలో పనిచేసే వర్కర్లకు జీతాలు ఇవ్వలేక ఇండస్ట్రీ కష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థిక పరిస్థితి అంతంతగా ఉండటంతో మానసికంగా కుంగిపోయారు కిషన్ రెడ్డి. 1994 నుంచి ఆధ్యాత్మిక ధ్యాన జీవితం అలవాటు చేసుకున్నారు. 2003 ఆగస్టు 17న వరంగల్ పబ్లిక్ స్కూల్లో పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో జరిగిన ధ్యాన సభలో పత్రిజీ ధ్యాన బోధనకి ఆకర్షితుడై ధ్యానంలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఆర్థికంగా అభివృద్ధి చేసి ఇప్పటి వరకు అవినాష్ స్టీల్ ఫర్నిచర్ ఇండస్ట్రీస్ విజయవంతంగా నడిపిస్తూ చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కాన్సెప్ట్ విషయాలను అందరికీ తెలియజేసేందుకు హంటర్ రోడ్లో తన వర్క్షాప్ దగ్గరలో రామకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు వరంగల్ జిల్లాలో 23 పిరమిడ్ నిర్మాణాలు, 20 మండలాల్లో ధ్యాన ప్రచారం చేపట్టి వేలాది మందిని పిరమిడ్ మాస్టర్లను తయారు చేశారు కిషన్ రెడ్డి. 2003లో పత్రి సార్తో పరిచయం ఏర్పడిన తర్వాత లైఫ్ అంటే ఏందో తెలిసింది. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఏం బోధిస్తుంది అంటే ధ్యానము, శాకాహారం రెండే మానవునికి వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండు కనుకుంటే జీవితాంతం కూడా ఆనందంగా జీవించవచ్చు. ఒక రూపాయి ఖర్చు లేకుండా, టైం వేస్ట్ లేకుండా మన నిత్య జీవితం లోపల ఏదైతే పని చేస్తామో అందులో ఒక నిష్టగా, ఒక పరిపూర్ణంగా జీవించగలుగుతాము ఇందులో. దీని తర్వాత పత్రి సార్ బోధించేది ఏంటంటే ఎక్కువ ధ్యానము, సంగీతము, నృత్యము, కళాకారులను పరిచయం చేయడము, వినయం అంటే ఏంటి, విధేయత అంటే ఏంటి, అసలు ఇంట్లో ఎలా మెదలాలి, మనం ప్రజలతో ఎలా ఉండాలి, కంప్లీట్గా జీవితం అంటే నేర్పుతారు వారు ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేది ఏంటంటే శాకాహారం. ఈ ప్రపంచమంతా శాకాహారం కావాలి, ప్రపంచమంతా ధ్యానమయం కావాలి అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా అతను తిరగడము, అతను ఆచరించి చెప్తుంటాడు. ఏదైనా సరే అతను కోపం చేసినా లేకపోతే ప్రేమించినా, అసలు ప్రేమ చూడాలంటే పత్రి సార్ దగ్గరే చూడాలి. లేడీస్కి ఎనలేని గౌరవం ఇస్తాడు. ఎందుకంటే వాళ్ళ ద్వారానే ఈ ప్రపంచం ఎప్పటికైనా బాగుపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళనే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తూ, వాళ్ళు లేడీస్ అంటేనే యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ ఎన్లైటెడ్ పర్సన్స్ అని చెప్పేసి పత్రి సార్ యొక్క విశ్వాసము, అదే అందరికీ బోధిస్తుంటారు. తర్వాత భగవద్గీత మీద కానీ, బైబిల్ మీద కానీ, ఖురాన్ మీద కానీ, ఈ ప్రపంచంలోని ఈ
మాస్టర్స్ సేత్ కావచ్చు, రామ్తా కావచ్చు, క్యాలే కృష్ణ కావచ్చు, ప్రపంచంలో ఉన్న 3,000 మంది లిస్ట్ తీసేసుకొని మా అందరికీ ఒక మంచి మంచి ప్రొఫెసర్ తోటి ఆ ఇంగ్లీష్ బుక్స్ అన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయించేసేసి వాటి మీద క్లాసెస్ పెడుతూ మీ వాస్తవానికి మీరే బాధ్యులు, మీ జీవితాన్ని మీరే బాగు చేసుకోవాలి, మీరు ఎవరి మీద ఆధారపడకూడదు, మీ బాధలు వస్తే భరించాలి, వాటి మీరే సాల్వ్ చేసుకోవాలి, ఎవరికో వెళ్ళి ఎక్కడో ఏ గురువో ఎవరో వస్తారు ఎవరో చేస్తారనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ఆ బాధలు మీకు ఊరికనే రావు, ఏదో పాఠాలు నేర్పడానికే వస్తుంది. ఇలాంటి ఒక మంచి మంచి మెసేజ్లు ఇస్తూ ప్రజల్ని ఎంతో ఒక ఉన్నత స్థితికి తీసుకొస్తూ తర్వాత తను ఒక వృత్తిరీత్యా ఒక కోరమండల్ ఫెర్టిలైజర్స్లో ఒక మంచి ఉద్యోగంలో ఉండి కూడా 1982లో వారు జాబ్కు రిజైన్ చేసేసి ఎన్నో అవస్థలు పడి వారు పూర్వకాలంలో ధ్యానం బోధించేటప్పుడు ఒక్క మనిషి కూడా దొరికేవాడు కాదు. అతను 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒక్క మనిషికి ధ్యానం చెప్పడానికి వెళ్ళేవాడు. ఎర్ర బస్సులు తిరిగేవాడు, రోడ్ల మీద పడుకునేవాడు, తినేవాడు కాదు. అలాంటిది ఎంతో కష్టపడి 30 సంవత్సరాలుగా ఈ పిరమిడ్ స్ట్రక్చర్ వ్యవస్థను ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చి ఇప్పుడు కర్తాల్ లోపల ఒక ప్రపంచంలోని అతిపెద్ద పిరమిడ్ నిర్మించేసి తర్వాత మీకు బెంగళూరులో ఒక పెద్ద పిరమిడ్ 5,000 మంది కూర్చునే పిరమిడ్ చేసేసి ప్రపంచం లోపల ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఈ పిరమిడ్ కాన్సెప్ట్ను పిరమిడ్ ధ్యానానికి ఎలా ఉపయోగించుకోవచ్చో దాన్ని ప్రాక్టికల్గా కనిపెట్టేసేసి ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన వాళ్ళలో పత్రికారు ఆగ్రగణ్యం అని చెప్పచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీనిలో ఏ రూపాయి ట్రాన్సాక్షన్ లేదు, ఎవరి రూపాయి తీసుకోకూడదు, కాళ్ళకు దండం పెట్టకూడదు. ఆయన కాళ్ళకు దండం పెడితే మరీ వచ్చేసి ఆయన దండం పెడతారు. ఎందుకు అంటే నువ్వే దేవునివి, నువ్వెంతో నేనంతే. ఈ ప్రపంచంలో సృష్టిలో ప్రతి మానవుడు కూడా అందరూ సరిసమానమైన ఎనర్జీతోటే ఉన్నారు. అందరికీ ఉన్నది లోపల, అది బయటకు తీసుకొచ్చుకోండి ధ్యానం ద్వారా. ధ్యానం ద్వారా ఎప్పుడైతే మీకు జ్ఞానం కలుగుతుందో అప్పుడు మీరు సరిగ్గా జీవించగలుగుతారు. ధ్యానం గురించి శాకాహారం గురించి 2 విరివిగా ప్రచారం చేసేది పత్రిసార్ని మించిన మరొకరు లేనే లేరు. మీరు ఓన్లీ జీవితం అంటే డబ్బు సంపాదించడము, పిల్లల్ని చదువుకోవడము అదొక్కటే కాదు. మీరు భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఇక్కడికి ఏం సాధించారు, ఏం నేర్చుకోవడానికి వచ్చారు, మరణం తర్వాత జీవితం ఏంటి, మరణం బిఫోర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ కాన్సెప్ట్లంతా మనం ఇంతవరకు ఎంతోమందిని చూసాం కానీ ఎవ్వరూ బోధించలేరు. కానీ ఇప్పుడు పత్రిసార్ ద్వారా ఏముంటుంది, ప్రతి వ్యక్తికి మరణ భయం పోతుంది, ఎలా జీవించాలో, ఎలా బాధలు వస్తే ఎక్కడికి పోరు, వాడు భరించడానికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు పత్రిసార్ నేతృత్వంలో. అంటే ఆయన బోధనలు అలా ఉంటాయి. ధ్యానానికి కుల, మత, ప్రాంత, లింగ భేదం లేదని, వయస్సుతో పని లేదని, 5 సంవత్సరాల వయస్సు నుంచే ధ్యానం చేయొచ్చని చెబుతున్నారు బ్రహ్మర్షి పత్రిజీ. అఖండ ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు, సామూహిక ధ్యానాలు, ఆధ్యాత్మిక వ్యవసాయ క్షేత్రాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఆధ్యాత్మిక పీఠంగా విరాజిల్లే విధంగా ధ్యాన జగత్ కార్యక్రమాన్ని చెయ్యాలని సంకల్పించారు పత్రిజీ. నేను బిస్మిల్లా ఖాన్, నాకు ధ్యానం అక్కర్లేదు, నా సంగీతమే నాకు ధ్యానం అని చాలా మంది అంటుంటారు. స్టూపిడిటీ. నేను సేవ చేస్తున్నాను, నేను మదర్ టెరెసా లాగా ఉన్నాను, అందరికీ సేవ చేస్తాను, అంతకన్నా నాకేం కావాలి అంటారు. మూర్ఖత. నేను అన్నదానం చేస్తున్నాను, అందరికీ భోజనాలు పెడుతున్నాను, అంతకన్నా అన్నదానం కన్నా గొప్ప ధర్మము ఉన్నదా అంటారు. తెలియని వాళ్ళు అంటారు, అన్నదానము కన్నా, వస్త్రదానము కన్నా, పెద్దల కాళ్ళు పిసకడం కన్నా, చిన్న పాపలను పెంచడం కన్నా, అన్నిటికన్నా ఉన్నతోన్న ధర్మము ధ్యాన ధర్మము. దాని తర్వాత మిగతా ధర్మాలని. అందుకే ఏమన్నాడు భగవద్గీతలో, సర్వధర్మాన్ పరిత్యజ్య. 2020 వరకు ధ్యాన శాకాహార జగత్గా మార్చాలనే బృహత్ ప్రణాళికను రచించి క్షణం తీరిక లేకుండా ఎన్నో రాష్ట్రాల్లో మాసపత్రికలు, పిరమిడ్ రేడియో, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ధ్యానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తున్నారు. ధ్యానం అన్నది జ్ఞానం యొక్క వరప్రసాదంగా పత్రిజీ భావిస్తారు. లక్ష్యాన్ని ప్రేమించేవారు, లక్ష్యమే ముఖ్యమని భావించేవారు తప్పక విజయం సాధిస్తారు. మరిన్ని విజయ ప్రస్థానాలతో మళ్ళీ కలుద్దాం. విజయోస్తు. ఆల్ ది బెస్ట్.